హాయ్ అండి అందరికీ ఈరోజు నేను సింపుల్గా టేస్టీగా బెండకాయ పులుసు ఏ విధంగా చేస్తానో చూపిస్తూ చూడండి. ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నా. అందులోనే తగినంత ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇవంతా వేగిన తర్వాత వెల్లుల్లి దంచి వేసుకుంటున్నా ఒక 2. ఆ తర్వాత కొంచెం ఇంగువ. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అనేది ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఆ విధంగా మగ్గిన తర్వాత పసుపు, తగినంత ఉప్పు వేసేసి ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడైతే బెండకాయ ముక్కలు అనేవి వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అనేది మూసుకోవాలి. బెండకాయ అనేది కొంచెం పొడుగుగానే కట్ చేసుకోండి చూసుకొని. ఇప్పుడైతే అది మగ్గిన తర్వాత చింతపండు రసం అనేది వేస్తున్నా నేను. ఒక నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్న చింతపండు రసము. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని ఇందులోనే 1 స్పూన్ కారం, ధనియా మసాలా కొంచెం, ఇప్పుడు తగినంత వాటర్ వేసేసి మనమైతే మళ్ళీ ఒక 10 నిమిషాలు అనేది మగ్గించుకోవాలి. నేనైతే ఒక చిన్న టీ గ్లాస్తోని వాటర్ అనేది వేసుకున్నాను. అంటే పులుసుని బట్టి మీకు ఎలా కావాలో దాని విధంగా మీరైతే వేసుకోవచ్చు. తర్వాత మగ్గిన తర్వాత ఇప్పుడైతే కొంచెం బెల్లం వేసేసుకుంటే ఏంటంటే పులుపు అలాగే కారం అన్నీ సరిపోయేటట్టు ఉంటుంది బెల్లం వేసుకుంటే. తర్వాత కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అనేది మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోవడమే. చూడండి, గ్రేవీ రైస్లో వేడి రైస్లో వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. సింపుల్గా ఉంటుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది బెండకాయ పులుసు. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. సింపుల్గా ఉంటుంది రెసిపీ, చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్.